నువ్వే నా అలంకారం తల్లి. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నా లైఫ్ చాలా బాగుంది. నాన్న, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు తల్లి. సంతోషంగా ఉండమ్మా. ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోయి అన్నీ మంచి రోజులు వస్తాయి నీకు. నాకు తెలుసు సీత. ఇప్పటి కాలంలో పక్కింటి వాళ్ళతో మాట్లాడే అంత టైమే ఎవ్వరికీ ఉండటం లేదు. మొహం మీదే తలుపులు వేస్తారు. అలాంటిది మీరు నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు. నా కూతురికి అమ్మమ్మ తాతయ్యల ప్రేమ దొరికింది. నా జీవితం ఇంకా బాగుండాలని ముందుండి మీరిద్దరూ పెళ్లి జరిపిస్తున్నారు. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. ముందు గణేశుడికి పూజ చెయ్యమ్మా. మహాగణపతిం మనసా స్వరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. ఎవరి కోసం వెయిట్ చేస్తోంది నా బేబీ? నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసావా? లేదు ప్రీ, నా ఫ్రెండు పెళ్ళికి రాను అని చెప్పారు. నాకెందుకో వస్తాడు అని అనిపిస్తుంది ప్రీ. రామ్ రానని అన్నాడా? అలాగైతే వెళ్ళేవాడివి వెళ్ళొద్దు అని అంటే ఆపశకును వంట. కానీ నువ్వు వెళ్తుంటే ఇలా నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నానప్పు. నా మనసుకి చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ అప్పు, వెళ్ళకురా. పిన్ని ప్లీజ్, మీరు కూడా ఇలా ఎమోషనల్ అయితే నాకు కూడా బాధగా ఉంటుంది కదా. ప్లీజ్ ఏడవకండి, స్మైల్ చేయండి. అట్లీస్ట్ మీరైనా మీ అప్పుని నవ్వుతూ పంపించండి. తను ఆల్రెడీ నవ్వుతుందిరా, నీకు కనిపించట్లేదంతే. వెళ్ళిపో, వెళ్ళిపో, మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రావద్దు.
సాధన పిన్ని, వెళ్ళొస్తాను. రామ్, నువ్విక్కడికి వచ్చాక మీ బాబాయ్ మొహంలో సంతోషం చూశాను. నువ్విక్కడే ఉంటే మేమందరం నవ్వుతూ ఉంటాం రామ్. ఇంకొకసారి ఆలోచించు రామ్, ప్లీజ్. నిజం అప్పు. ఇల్లు కళకళలాడుతూ ఉండాలి అంటే ఈ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళిపోతే ఈ ఇల్లు బోసిపోతుందిరా. వెళ్ళదప్పు, వెళ్ళకు నాన్నా. అందులో ఏముంది పిన్ని, నేను ఎక్కడున్నా కానీ నా మనసు ఇక్కడే ఉంటుంది కదా. సో మీరెవ్వరూ నన్ను మిస్ అవ్వరు. సాధన పిన్ని, నేనైతే మీ వంటలని బాగా మిస్ అవుతాను. ఏడవకండి ప్లీజ్. స్మైల్. మీరెప్పుడు నవ్వుతూ ఉంటేనే బాగుంటారు. దట్స్ మై సాధన పిన్ని. రామ్, హే బాబాయ్. రామ్, మంచి జీవితం రా నీది. చూడు, పెళ్ళికి ముందే నువ్వు ఏమి ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అన్నీ ఎంజాయ్ చేసాయి. పెళ్ళి అయిన తర్వాత ఏమీ ఎంజాయ్ చేయలేవు మిమ్మల్ని చూసి అది నేర్చుకోకపోతే ఎలా బాబాయ్ కదా. వెళ్ళరా రా, వెళ్ళరా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వద్దురా. సత్య బాబాయ్, మొత్తానికి నాకిచ్చిన మాటని నిలుపుకోలేదు కదా. నెక్స్ట్ టైం నేను వచ్చేలోపు తాగడం మొత్తం మానేయాలి, ఓకేనా? రామ్మా, రాముడుంటే మాత్రమే అయోధ్యకు విలువ. లేదంటే అయోధ్య అయోమయం, అంతే. సత్య బాబాయ్, ఈ అయోధ్యలో రామ లేకపోతే ఏంటి? మన కుటుంబం మొత్తం ఉంది కదా, అది చాలు. నాకిచ్చిన మాటని మర్చిపోకండి, ఓకే? ఏడవకండి. జాగ్రత్త. బయలుదేరతాను. ఏ తాత ఎక్కడున్నారు? తాతయ్య, ఆశీర్వాదం ఇవ్వండి. ఏమని ఆశీర్వదించాలి? ఎందుకు తాతయ్య అలా అడుగుతున్నారు? వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయిపోయావు కదరా. తాత మనసులో ఏముంటే ఏంట్రా, నేను అనుకున్నది నేను చేసేస్తాను అని నిర్ణయం తీసేసుకున్నావు. అలాంటప్పుడు ఏమని ఆశీర్వదించాలో కూడా నువ్వే చెప్పరా. తాతయ్య, మీరిలా మాట్లాడితే తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వు ఇలా వెళ్ళిపోతే నాకు తట్టుకునే శక్తి మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిరా? అర్థం చేసుకోండి తాతయ్య, ప్లీజ్. నీకు అర్థం కావటం లేదురా. తాతయ్య, అది అలా కాదు. పోనీలండి మావయ్య. ఎగిరే పక్షులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి అనుకోవడం మన తప్పు. వీడికి ఈ ఇల్లు పంజరంలా అనిపిస్తోంది. వెళ్ళనివ్వండి. నీ గురించి నాకు బాగా తెలుసప్పు. నువ్వేమో వెళ్తాను వెళ్తాను అంటున్నావు, కానీ అక్కడికి వెళ్ళాక తిరిగి రావడానికి అల్లాడిపోతావు. నువ్వు మా అందరినీ వదిలి ఉండగలవా అక్కడ?
నేను నీకిస్తున్న ఓపెన్ ఛాలెంజ్ అప్పు. నువ్వు మళ్ళీ వచ్చేస్తావు, చూస్తూ ఉండు. ఎన్నో సంవత్సరాల దూరం ఉన్నవాడికి ఇదేం పెద్ద సమస్య కాదు. నేనే ఎంతో ఆశపడ్డాను. నా మనవడు నాతోనే ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, ఇక చచ్చే ముందు కూడా ప్రశాంతంగా చావచ్చు అని అనుకున్నాను. తాతయ్య, దయచేసి ఇలా మాట్లాడకండి ప్లీజ్. నిన్ను ఆపే హక్కు అసలు నాకెవడిచ్చాడ్రా? అలాగే నా మాటలను ఆపే హక్కు నీకు ఇవ్వలేదు. తాతయ్య, ప్లీజ్ allow me to go. సరే వెళ్ళిరారా. తాత, మావయ్యకి నేను నచ్చ చెప్తానులే గాని నువ్వు బయలుదేరు. ఏంట్రా? నేనిప్పుడు ఎయిర్పోర్ట్ వరకు మాత్రమే రాగలను. ఆఫీసులో ఉన్న పనులన్నీ వదులుకొని రమ్మంటే నాకు అట్లీస్ట్ 2 రోజులైనా టైం కావాలి. టేక్ యువర్ ఓన్ టైం రా. ఆల్రెడీ సీత గారికి నేను బాస్తో వెళ్తున్నాను అని చెప్పాను. కానీ తను ఆఫీస్కి వచ్చినప్పుడు తనకి కొంచెం కూడా డౌట్ రాకుండా నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అర్థమైందా? అంటే నీకు కూడా అనిపిస్తుంది కదా నువ్వు లేకపోతే సీత గారు సంతోషంగా ఉండరని, నీ గురించి ఆలోచిస్తూ ఉంటారని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఈరోజు సీత గారికి పెళ్లి. కానీ ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, నీకు ఇంకా టైం ఉందిరా. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ రా. నేను సీత గారి నుంచి చాలా దూరం వచ్చాను, మళ్ళీ వెనక్కి వెళ్ళలేనురా. ఇన్ని రోజులు ఈ ఊర్లో ఉన్నప్పుడు మలేషియా డేస్ని మిస్ అయ్యాను. ఇప్పుడు అక్కడ హ్యాపీగానే ఉంటాను.
సీత గారు కాల్ రా, పిక్ చేయరా. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ సిరి. నేను ఇప్పుడు ఒకవేళ కాల్ పిక్ చేస్తే సీతమ్మ పెళ్లికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. రాలేను అని కూడా తనకి చెప్పలేనురా. నీ కూడా అంతేరా. మలేషియాకి రీచ్ అయ్యాక నేను నీకు కాల్ చేస్తా. అప్పటి వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. ఇప్పటికే ఏదో ఒకటి అయిపోతుంది అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి అయ్యి నువ్వే పెళ్లిని ఆపి నీ ఫీలింగ్స్ని సీత గారితో చెప్పుకుంటావు అనుకున్నాను. ఇవన్నీ జరిగేవి సినిమాల్లో మాత్రమే. రియల్ లైఫ్లో ఇంత డ్రమాటిక్గా ఉండదు. ఆయన సీత చెప్పింది నిజమే. నేను ఎక్కడున్నా నా మనసులో సీత ఇంకా సిరి ఖచ్చితంగా ఉంటారు. అలాగే వాళ్ళిద్దరి మనసులో కూడా నేను ఉంటానని నాకు తెలుసు. ఎంతో మందికి కలిసి బ్రతికే అదృష్టమే ఉండదు. అట్లీస్ట్ వాళ్ళ మనసులో ఉన్నామో అని సంతోషపడాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం బ్లాంక్లోనే వచ్చానురా. ఏవేవో కలలుగా అన్నాను. ఇప్పుడు జ్ఞాపకాలతో వెళ్తున్నాను. గుడ్ బై హైదరాబాద్. వెళ్దామా? సీత, ఫైనల్లీ పెళ్లి చేసుకుంటున్నావు. ఆల్ ది వెరీ బెస్ట్. నీ కొత్త లైఫ్ చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ ట్రూలీ విష్ యూ హ్యాపీనెస్ ఫర్ ఎవరీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ, ఆల్ ద బెస్ట్ ఎందుకు చెప్తున్నావు? పెళ్ళంటే ఏమైనా ఎగ్జామా? అవును తల్లి, పెళ్ళంటే ఎగ్జామే, పెద్ద ఎగ్జామ్. సీతమ్మ పెళ్లిలో పాస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా? తల్లి, అమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. నీ లైఫ్ చాలా బాగుంటుంది. అమ్మ నాన్న ఇద్దరితోనూ సంతోషంగా ఉండొచ్చు. ఇక నుండి నీ డ్రాయింగ్స్లో నాన్న కూడా ఉంటారు. ఆర్ యు హ్యాపీ? ఫుల్ హ్యాపీ. ఇక నుండి మాది కంప్లీట్ ఫ్యామిలీ కదా సీతమ్మ? సిరి, ఎందుకు డల్గా ఉన్నావు? నా ఫ్రెండు సీతమ్మ పెళ్లికి రాను అని చెప్పాడు శ్రేయాస్. అలాగైతే మేమందరం మీ ఫ్రెండ్స్ కాదా? కానీ అతను నా బెస్ట్ ఫ్రెండ్ రా. అలాగైతే ఇప్పుడు మాతో ఆడుకోవడానికి రావా నువ్వు? సరే రండిరా, మనమే ఆడుకుందాం. శ్రేయాస్, సారీ, నేను కూడా మీతో ఆడుకోవడానికి వస్తాను. ఓకే, మీరందరూ దాక్కోండి, నేనే అవుట్ అవుతాను. దాగుడు మూతలు, దండాకోర్, పిల్లి, వచ్చే ఎలుక, భద్రం, ఎక్కడి దొంగలు అక్కడే, గప్ చుప్. వస్తున్నాను. మహాగణపతిని ప్రార్థించుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి సీదసాదనం. నమస్కారం. రండి కూర్చోండి. ఎవరు కావాలి? ఇక్కడ 104 ఇల్లు ఎక్కడుంది? 104 నంబర్ ఇల్లా? అరే, అది మా సీతిల్లే. తనదే పెళ్లి కూడా. ఆ ఇల్లు సేలుకుందని తెలిసింది, అది చూద్దామనే వచ్చాము.